చేతిలో ఫోన్ ఎంత గొప్పదైనా అది బరువే. అది మనకి ఎన్ని పనులు చేసి పెట్టినా ఎక్స్ట్రా బర్డెనే. ఎందుకంటే ఫోన్ వాడుతున్నప్పుడు చేత్తో పట్టుకోవాలి, పనైపోయాక జేబులో పెట్టుకోవాలి. ఫోన్ని ఎక్కడైనా మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ. అదే కళ్ళజోడైతే మర్చిపోయే అవకాశం తక్కువ. ఒకవేళ మర్చిపోయినా మనతోనే ఉంటుంది. మరి అందుకేనేమో కళ్ళజోడునే స్మార్ట్ ఫోన్లా మార్చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా టెక్ కంపెనీలు ఇప్పటికే స్మార్ట్ కళ్ళజోడ్లు తయారు చేశాయి. జనం ఓకే అన్నారు కానీ డైలీ లైఫ్లోకి వాటిని అడాప్ట్ మాత్రం చేసుకోలేదు. అయితే ఇప్పుడు తాజాగా మెటా వాళ్ళు తమ స్మార్ట్ కళ్ళజోడులో ఓ కొత్త వర్షన్ తెచ్చారు. దీంతో కమ్యూనికేషన్ ఎంతో న్యాచురల్గా అనిపిస్తోంది. మరి పాత కళ్ళజోళ్ల మాదిరిగా ఇది కూడా కాలగర్భంలో కలిసిపోతుందా, లేక మన జీవితాల్లోకి వచ్చేస్తుందా? అదే చూద్దాం మరి. అప్పుడెప్పుడు గూగుల్ గ్లాస్ వచ్చింది. అది కళ్ళ ముందరకే కమ్యూనికేషన్ ను తీసుకొచ్చింది. ఆ చిన్న కళ్ళజోడులోనే ప్రొజెక్టర్లు, కెమెరాలు పెట్టేశారు గూగుల్ వాళ్ళు. సైగలతోనే సమాచారాన్ని చదివేయొచ్చన్నారు. ఆ కళ్ళజోడు చూసి కొందరు అద్భుతం అన్నారు, కొందరు మాత్రం ప్రమాదం అన్నారు. ఇందులో కెమెరా ఉండడం వల్ల ప్రైవసీ, సెక్యూరిటీ అనేవి పెద్ద క్వశ్చన్ మార్కులుగా మారాయి. అవును మరి, రోడ్డుపై పోయేవాడు ఎవడైనా కళ్ళజోడు కెమెరాతో మనల్ని షూట్ చేస్తే ఆ భద్రత భయం వల్లే జనం దీన్ని ఆదరించలేదు. తర్వాత మైక్రోసాఫ్ట్ పోలో లెన్స్ వచ్చింది. దాని పర్పస్ వేరనుకోండి, అయినా అది కూడా జనంలోకి అంతగా చొచ్చుకుపోలేదు. ఇదిగో ఈ మధ్య యాపిల్ విజన్ ప్రో వచ్చింది. ఇదో కొత్త ప్రపంచం. ఎంటర్టైన్మెంట్ కి, వర్క్ కి ఇది బెస్ట్ అని యాపిల్ వాళ్ళు అంటున్నారు. అద్భుతమే కానీ హై ప్రైస్ వల్ల అది జనానికి ఇంకా దూరంగానే ఉంది. మధ్యలో HTC లాంటి అనేక కంపెనీలు కూడా స్మార్ట్ కళ్ళజొళ్ళు తయారు చేశాయి. అయితే ఎన్ని వచ్చినా ఈ స్మార్ట్ కళ్ళజొళ్ళ టెక్నాలజీ జనాల జీవితంలోకి దూసుకురాలేకపోయింది. ఎందుకంటే ఈ కళ్ళజొళ్ళన్నీ ఎక్స్టర్నల్ డివైస్ ఆధారంగానే పనిచేస్తాయి. అంటే మొబైల్ లేదా కంప్యూటర్ కనెక్ట్ చేసి ఉన్నప్పుడే ఉపయోగపడతాయి. స్మార్ట్ ఫోన్ ని పక్కన పెట్టేసి కళ్ళజోడుని అడాప్ట్ చేసుకునే అవకాశం లేదు. ఏది ఏమైనా ఈ కళ్ళజొళ్ళ జోనర్లో ఒక అద్భుతం సాధించాలని పెద్ద టెక్ కంపెనీలన్నీ ఎప్పటి నుంచో తాపత్రయపడుతున్నాయి. అందులో ఓ తాజా అప్డేట్ మేటా వాళ్ళు తయారు చేసిన ఈ కళ్ళజోడు. దీని పేరు రేబాన్ మేటా డిస్ప్లే స్మార్ట్ గ్లాసెస్. కళ్ళజోళ్ళ తయారీలో పేరు పొందిన బ్రాండ్ రేబాన్ వాళ్ళని తమతో కలుపుకొని మేటా వాళ్ళు ఈ స్మార్ట్ గ్లాసెస్ తయారు చేశారు. మరి ఏంటి దీని ప్రత్యేకతలు? ఈ స్మార్ట్ కళ్ళజోడు జనంలో పాపులర్ అయ్యే అవకాశం ఉందా? అదే తెలుసుకుందాం. మేటా స్మార్ట్ గ్లాసెస్ ప్రత్యేకత ఏంటంటే ఈ కళ్ళజోడు లోపల ఒక చిన్న డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే మన కంటి ఎదురుగా కనిపిస్తుంది. ఆ డిస్ప్లేలో కనిపించే సమాచారాన్ని మనం చాలా న్యాచురల్ గా కంట్రోల్ చేయొచ్చు. చేతికి ఒక బ్యాండ్ పెట్టుకుంటే చాలు. ఆ తర్వాత సహజమైన చేతి సైగల ద్వారా పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. ఈ కళ్ళజోడు వల్ల లాభం ఏంటంటే ఫోన్ చూడకుండానే నోటిఫికేషన్లు చదవచ్చు, మ్యాప్లు వాడుతూ దారులు తెలుసుకోవచ్చు, భాషను ట్రాన్స్లేట్ చేయడం కూడా ఈజీ. ప్రస్తుతానికి ఈ కళ్ళజోడు ప్రైస్ 70,000 రూపాయల వరకు ఉంది. ఇప్పటికిప్పుడు జనం దీన్ని అడాప్ట్ చేసుకోకపోయినా ఫ్యూచర్ లో ఇది సక్సెస్ కావచ్చని దీని నేచురల్ ఫీచర్స్ చూస్తే అనిపిస్తుంది. ఈ కళ్ళజోడులో కెమెరా, స్పీకర్లు, మైక్రోఫోన్లు కూడా ఉన్నాయి. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి చేతికి పెట్టుకునే న్యూరల్ బ్యాండ్ మాత్రం తప్పనిసరి. ఒక్కసారి న్యూరల్ బ్యాండ్ ని చేతికి పెట్టుకుంటే దాని ద్వారా ఈ కళ్ళజోడు మన చేతి కండరాల కదలికల్ని గ్రహిస్తుంది, చెప్పినట్టు పనిచేస్తుంది. ఫోన్ కి వచ్చే మెసేజ్లు చదవడం, మ్యూజిక్ వినడం, లైవ్ లోనే ఒక భాష నుండి మరొక భాషలోకి అనువాదం చేసుకోవడం, ఇలాంటివన్నీ చాలా చాలా ఈజీగా జరిగిపోతాయి. కేవలం చూపుతో చిన్న చిన్న సైగలతో ఎన్నో పనులు చేసుకోవచ్చు. నిజానికి మేటా రేబాన్ స్మార్ట్ గ్లాసెస్ రావడం ఇది మొదటిసారి ఏమీ కాదు. కొన్నేళ్ల క్రితమే వీళ్ళు ఈ స్మార్ట్ గ్లాసెస్ కి ఫస్ట్ వర్షన్ తీసుకొచ్చారు. అయితే ఆ వర్షన్ మరీ ప్రిమిటివ్ గా ఉంది. కేవలం ఫోటోలు, చిన్న వీడియోలు తీయడానికి, ఫోన్ కాల్స్ మాట్లాడటానికి, పాటలు వినడానికి మాత్రమే ఉపయోగపడేది. పైగా ఆ వర్షన్ లో ఎలాంటి డిస్ప్లే ఉండేది కాదు. చెప్పాలంటే అది కేవలం ఓ కెమెరా ఉన్న కళ్ళజోడు మాత్రమే. అయితే తరువాత టెక్నాలజీని మెరుగుపరిచి అసలైన స్మార్ట్ అనుభవాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో ఇప్పుడు ఈ డిస్ప్లే ఉన్న గ్లాసెస్ ని తీసుకొచ్చారు.
పాత వర్షన్ కి ఇప్పటి వర్షన్ కి మధ్య ఉన్న అతిపెద్ద తేడాలు రెండు. మొదటిది ఈ డిస్ప్లే, రెండోది కళ్ళజోడును నియంత్రించే న్యూరల్ బ్యాండ్. ఇది చాలా స్పెషల్ డిస్ప్లే. కళ్ళజోడు పెట్టుకున్న వ్యక్తికి చాలా బ్రైట్ గా స్పష్టంగా కనిపిస్తుంది, కానీ ఆ డిస్ప్లేలో ఏం కనిపిస్తుందో పక్కనున్న వాళ్ళకి అస్సలు తెలియదు. ప్రైవసీ పరంగా ఇది బెస్ట్ పాయింట్. అలాగే చాలా న్యాచురల్ గా కంట్రోల్ కలిగి ఉండడం ఈ కళ్ళజోడు ప్రత్యేకత. న్యూరల్ బ్యాండ్ ఈ కళ్ళజోడుకి లింక్ అయి ఉంటుంది. ఆ బ్యాండ్ ని చేతికి ధరిస్తే ఇక అంతా ఈజీ. కేవలం వేళ్ళని కదిలించడం, చిన్న చిన్న సైగలు చేయడం, ఇవి చాలు. అంతెందుకు, మనం బయట వేలితో రాసిన ఆ అక్షరాల్ని ఈ కళ్ళజోడు గుర్తిస్తుంది. ఇది ఎంత న్యాచురల్ గా అనిపిస్తుందంటే ఈ కళ్ళజోడు వాడడం మొదలు పెట్టిన గంటలోనే దీనికి అలవాటు పడిపోవచ్చు. ఇక కంఫర్ట్ అన్నది కూడా ఈ కళ్ళజోడులో మరో గొప్ప పాయింట్. ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ ఈ కళ్ళజోడు చాలా చాలా తేలికగా ఉంటుంది. ఎక్కువసేపు పెట్టుకున్నా పెద్ద అసౌకర్యంగా అనిపించదు. అన్నట్లు దీంట్లో వాయిస్ కమాండ్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇందులో మైక్రోఫోన్లు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ఉన్నాయి. అందువల్ల మనం గుసగుసలాడినా సరే ఏం చెప్పామో ఈ కళ్ళజోడు అర్థం చేసుకుంటుంది. చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ లో కంటే ఈ కళ్ళజోడులోనే వాయిస్ మెసేజ్లు బాగా పనిచేస్తాయి. ఇక లైవ్ ట్రాన్స్లేషన్ అనేది ఈ కళ్ళజోడుతో మరో గొప్ప సౌకర్యం. మనం వేరే భాష వాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటున్నారో అప్పటికప్పుడు ట్రాన్స్లేట్ చేసేసి మన భాషలో మనకి సబ్ టైటిల్ చూపిస్తుంది ఈ కళ్ళజోడు. ఇది నిజంగా సూపర్ ఫీచర్, ఫ్యూచర్ ఫీచర్. ఇక నెగిటివ్స్ మాటకు వస్తే 6 పాయింట్లు చెప్పుకోవచ్చు. అందులో మొదటిది హై ప్రైస్. ఈ కళ్ళజోడు ఇండిపెండెంట్ డివైస్ కాదు, స్మార్ట్ ఫోన్ కి కేవలం యాక్సెసరీస్ లాంటిది. మరి దాని మీద 70,000 రూపాయలు పెట్టడం అంటే జనం ముందుకి రాకపోవచ్చు. ఇక రెండో నెగిటివ్ పాయింట్, ఇది పూర్తిగా ఫోన్ మీదే ఆధారపడి పనిచేయడం. ఇందువల్ల ఇది వాడుతున్నంత సేపు దీంతో పాటు ఫోన్ కూడా పక్కనుండాల్సిందే. అది కొంత అసౌకర్యమైన విషయం. ఇక మూడో పాయింట్, యాప్స్ కొరత. ప్రస్తుతం ఈ కళ్ళజోడు కోసం ప్రత్యేకంగా యాప్ స్టోర్ లాంటిది ఏమీ లేదు. మేటా తయారు చేసిన మేటా మ్యాప్స్, మేటా ఏఐ లాంటి కొన్ని యాప్స్ మాత్రమే దీంతో వాడుకోగలం. పైగా ఈ మేటా మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ అంతటి పవర్ఫుల్ గా ఉండవు కూడా. నాలుగో పాయింట్, ఈ కళ్ళజోడులోని కెమెరా ఇది అంత పవర్ఫుల్ గా ఉండదు. దీంతో తీసే ఫోటోలు, వీడియోల క్వాలిటీ అంతంత మాత్రమే. ఐదో పాయింట్, ఈ కళ్ళజోడు ఆగ్మెంటెడ్ రియాలిటీని సపోర్ట్ చేయదు. అంటే యాపిల్ విజన్ ప్రో లాంటి ఇతర కళ్ళజోళ్ళ మాదిరిగా మన పరిసరాలతో కలిసిపోయి వస్తువుల్ని చూపించే సామర్థ్యం దీనికి లేదు. దీంట్లో ఉన్నది ఒక చోట స్థిరంగా కనిపించే చిన్న స్క్రీన్ మాత్రమే. ఫైనల్ గా ఆరో నెగిటివ్ పాయింట్ ఏంటంటే గూగుల్ గ్లాస్ కి ఎదురైన సమస్యే దీనికి ఎదురయ్యే అవకాశం ఉంది. అదే ప్రైవసీ సమస్య. కళ్ళజోడులో కెమెరా ఉంది కాబట్టి దీంతో మనం దేన్నైనా ఎవరినైనా రికార్డ్ చేయొచ్చు. ఇది తెలిస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు. గూగుల్ కళ్ళజోడు విషయంలో అది ధరించిన కొందరిని జనం కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ ప్రైవసీ సమస్యను మేటా ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఓవరాల్ గా ఈ మెటా రేబాన్ డిస్ప్లే స్మార్ట్ గ్లాసెస్ బాగున్నాయి. ఈ కళ్ళజోడు నేచురల్ ఇంటర్ఫేస్ కలిగి డిజిటల్ ప్రపంచంతో మనల్ని కలపడంలో సక్సెస్ అయింది. ఇది స్మార్ట్ ఫోన్ ని రీప్లేస్ చేయకపోవచ్చు, కానీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూపించే ఒక ట్రైలర్ లాంటి డివైస్. ఫ్యూచర్ లో జనం స్మార్ట్ ఫోన్ ని పూర్తిగా పక్కన పడేసి కేవలం కళ్ళజోడుతోనే పనులన్నీ చక్కబెట్టే రోజులు వస్తాయేమో. అప్పుడు ఇలాంటి కళ్ళజోళ్ళకి డిమాండ్ రావచ్చు. చూద్దాం. అంతవరకు వీటిని యాక్సెసరీస్ గానే వాడుకోక తప్పదు.